ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక జిత్తులమారి నక్క మరియు తెలివైన పాము నివసించేవి. నక్క తన చెడు ఉపాయాలతో తరచుగా ఇతరులను మోసం చేస్తూ అది కోరుకున్నది దక్కించుకుంటుందని పేరు. మరోవైపు పాము ప్రశాంతంగా మరియు ఓపికగా ఉంటూ ఏం చేయాలన్నా ముందు ఆలోచించి అడుగు వేస్తుండేది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం నక్క అడవిగుండా వెళుతుండగా ఒక పెద్ద చెట్టు నీడకి పాము చుట్టుకొని కూర్చోవడం చూసింది. నక్కకి చాలా ఆకలిగా ఉంది. ఈ పూటకి పామును మాయచేసి ఆహారం పొందవచ్చు అనుకుంది. పాము, బాగున్నావా అని నక్క చనువుగా నవ్వుతూ అన్నది. అప్పుడు పాము, హా, బాగున్నాను అంటుంది. మళ్ళీ నక్క పాముతో, నువ్వు చాలా తెలివైన దానివని, అడవిలో మూలమూలకి ఏముందో, మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందో అంతా తెలుసు అని అందరూ చెప్పుకుంటారు అంటుంది. పాము, నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసు, కాని ఎందుకు అడుగుతున్నావు అంటుంది. నక్క నిజాయితీగా ఉన్నట్లు నటిస్తూ, ఓ తెలివైన పాము, నాకు చాలా ఆకలిగా ఉంది, కాని తినడానికి ఏమీ దొరకటంలేదు, నాకు సహాయం చేయగలవా అంటుంది. నక్క గురించి తెలిసిన పాము ఒక్క క్షణం ఆలోచించింది. నేను నీకు సహాయం చేస్తాను, కాని నువ్వు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటానని నాకు మాటివ్వాలి అంటుంది. తన పొట్ట నింపుకోవాలనే తపనతో నక్క వెంటనే, నేను నీకు మాటిస్తున్నాను అంటుంది. పాము పొదల్లోకి దూరి వెంటనే మంచి నోరురించే ఆహారాన్ని తీసుకొచ్చి, ఇదిగో ఆహారం, నువ్వు ఇచ్చిన మాట మాత్రం మర్చిపోవద్దు అంటుంది. ఆహారాన్ని చూడగానే నక్క నోట్లో నీళ్లూరాయి. దాన్ని వెంటనే తీసుకొని పాముకి కృతజ్ఞతలు చెప్పడానికి బదులుగా నక్క నవ్వుతూ, నువ్వు వెర్రిపాము, నేను ఎల్లప్పుడూ ఇతరులను మోసం చేసి నాకు కావలసినది పొందగలిగినప్పుడు నేను ఎందుకు నిజాయితీగా ఉండాలి అంటుంది. అది విన్న పాము నిరుత్సాహపడినా ఆశ్చర్యపోలేదు. ప్రశాంతంగా నవ్వి, సరే, నీ ఆహారాన్ని ఆస్వాదించు అని చెప్పి మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తరువాత నక్క ఆహారం కోసం వేటాడుతుండగా ఒక ముళ్ళపొదలో చిక్కుకుంటుంది. ఎంత ప్రయత్నించినా అందులోంచి బయటపడలేకపోతుంది. అది నిస్సహాయంగా అక్కడ ఉన్నప్పుడు పాము బుసకొడుతూ అక్కడినుంచి వెళ్లడం విని నక్క, పాము, దయచేసి నాకు సహాయం చేయి, నేను ఇరుక్కుపోయాను, ఇందులోనుంచి బయటికి రాలేకపోతున్నాను అని అరిచింది. పాము నక్కవైపు చూస్తూ, నక్క, నేను నీకు ఎందుకు సహాయం చేయాలి, నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు, నిజాయితీగా ఉండబోను అన్నావు అని అంటుంది. నక్క తన తప్పును గ్రహించి తలదించుకొని, నువ్వు చెప్పింది నిజమే, నేను తప్పు చేశాను, నేను నా మాటను నిలబెట్టుకోలేదు, దయచేసి నన్ను క్షమించు అంటుంది. పాము, నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావని నాకు ఇప్పటికీ నమ్మకం లేదు, కాని ఇప్పుడు నీకు సహాయం చేయకపోతే నువ్వు ప్రాణాలు విడుస్తావు, నువ్వు మారడానికి మరొక్క అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అంటుంది. నక్క, ఇక నుండి నేను నిజాయితీగా ఉంటాను, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అంటుంది. దాంతో పాము నక్క ముళ్ళపొద నుంచి బయటకు రావడానికి సాయం చేస్తుంది. బయటకు వచ్చిన నక్క ఆ రోజు నుండి పాముకు ఎంతో కృతజ్ఞతగా ఉంటూ ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటూ తన మాటను నిలబెట్టుకుంది. నిజాయితీ ఎల్లప్పుడూ ఉత్తమమైన విధానం. నిజాయితీగా ఉండటం మరియు వాగ్దానాలను నిలబెట్టుకోవడం మనమీద నమ్మకాన్ని పెంచుతుంది, స్నేహాన్ని బలంగా చేస్తుందని, అలాగే మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం ఎప్పుడూ మంచి పద్ధతి కాదు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు.